లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గురు అంటే అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగుని ప్రసాదించేవాడని సాంస్కృత అర్థం. అందుకే భారతీయ సాంప్రదాయాల్లోనూ హైందవ ధర్మంలోనూ ఆ స్థానానికి అంత ప్రాముఖ్యత ఉంది. మన జీవితంలోని తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. వీధులు లేని నగరం, ఖజానా లేని రాజు, వ్యాపారం లేని వ్యాపారి, ముక్కు లేని ముఖం, జ్ఞానం లేని గురువు లేని జీవితం ఒక్కటే. అంటే గురువు శిష్యుని జీవితంలో చీకట్లను తొలగించి వెలుగు వైపు నడిపేవాడు. అటువంటి గురువు పట్ల శిష్యులు చాలా అనుకువగా ఉండాలి. గురువు తిట్టినా కొట్టినా ఓపికగా ఉండాలి. అప్పుడే స్టూడెంట్ జీవితం విజయం అనే ఒడ్డుకు చేరుతుంది. కానీ గురువుకు ఎదురు తిరిగితే, అంతేకాదు ఎదురుదాడి చేస్తే, అంతకు మించి గురువును చంపేస్తే ఆ ఊహనే కష్టంగా ఉంది కదూ. అవును, ఆ విద్యార్థులు వాళ్ళ సార్ను కొట్టి చంపేశారు. ఛాతిలో గట్టిగా గుద్దడంతో ఆ సార్ అక్కడే చనిపోయాడు. ఇది ఎక్కడ జరిగింది అని చూస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. రాయచోటి టౌన్, అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు చితకబాదడంతో ఓ ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డారు. రాయచోటి పరిధిలోని కొత్తపల్లె జిల్లా పరిషత్ ఊర్లో ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అన్నదమ్ములైన ఇద్దరు విద్యార్థులు పుస్తకాల కోసం ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడుతున్న విద్యార్థులను అదే పాఠశాలలో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు ఏజస్ అహ్మద్ మందలించారు. ఘర్షణను ఆపే ప్రయత్నం చేశారు. మమ్మల్నే మందలిస్తావా అంటూ క్షణికావేశంతో అన్నదమ్ములైన షేక్ ఇందత్ ఉస్మాన్లు ఆ ఉపాధ్యాయును చితకబాదారు. ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై పిడుగుతులతో ఛాతీ, ముఖం మీద కొట్టారు. విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు కళ్లద్దాలు కూడా విరిగిపోయాయి. దాడి చేస్తున్న విద్యార్థుల్ని తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఛాతిపై బలంగా కొట్టడంతో తరగతి గదిలోనే స్పృహ తప్పి ఉపాధ్యాయుడు కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఉపాధ్యాయుడు భార్య పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు యాజస్ అహ్మద్ మృతితో రాయచోటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి విషాదకర, విచారకరమైన సంఘటనను ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతుంది. మృతుడి భార్య రెహమాన్ రోధిస్తున్న తీరు చూసి అక్కడున్న వారందరూ కంటతడి పెట్టారు. సార్, నా పేరు రహీమున్ సార్. నేను గర్ల్స్ స్కూల్లో పనిచేస్తాను టీచర్గా. మా ఆయన ఏజాజ్ అహ్మద్ కొత్తపల్లి హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తాడు. ఆయనకి వాళ్ళ వేరే టీచర్ నాకు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సార్. లక్కడపల్లిలో పనిచేసి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ నాకు ఆమె దర్బార్ బియానే ఫోన్ చేసింది సార్. నాకు 3:45కి ఫోన్ చేసింది. 3:45కి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, సార్ మీ సార్కి కొంచెం బాగలేదంటే మేడం, మీరు శిల్పా మేడం ఫోన్ చేయాలంటే అని చెప్పింది సార్. శిల్పా మేడం ఫోన్ చేయాలంటే శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు అని చెప్పాను సార్. నేను ఇస్తాను మేడం అనింది. మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ తగలేదు సార్. వెంటనే మళ్ళీ శిల్పానే ఫోన్ చేసింది సార్ నాకు. ఫోన్ చేసి, మేడం సారు కొంచెం చైర్లోంచి కింద పడిపోయినారు, హాస్పిటల్లో ఉన్నారు, కేర్ హాస్పిటల్లో, మీరు వెళ్ళండి మేడం తొందరగా అని చెప్పింది సార్. నేను బయోమెట్రిక్ వేసుకొని ఆటోలో వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ హెచ్ఎము, ఇంకొక టీచరు, ఇంకా 2 టీచర్లు ఉన్నారు సార్. ఆ డాక్టర్ దగ్గర అవన్నీ ఈసీజీ పెట్టున్నారు సార్. అవన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్రాఫ్ రావడం లేదు సార్, నీళ్ళు వస్తుంది. నేను డాక్టర్ని అడిగినాను సార్. ఏమని అడిగినానంటే, సార్ ఇక్కడ పల్స్ రావడం లేదు, ఏం సార్ ఏం జరిగింది మా ఆయనకి అని అడిగినాను సార్. అడిగితే ఆయన ఏమనంటే, మేబీ మనం బయటకు తీసుకెళ్ళండి అన్నారు సార్. సార్ నేను ఎడ్యుకేటెడ్ సార్, నేను మా ఆయనకి పల్స్ రేట్ నాకు తెలుస్తుంది, ఇక్కడ ఉంటే తప్పు లేదు అంటే బయట తీసుకెళ్ళండి ఏం కాదు అని చెప్పి బయట తీసుకెళ్ళి అంబులెన్స్ పిలిపించి వేసి పంపించేస్తున్నారు సార్. నాకు వేరే హాస్పిటల్కి పంపించేసి నేను చేత చెప్పినా కానీ వాళ్ళు, నేను పల్స్ని నేను ప్రెస్ చేస్తున్నాను సార్, 81 వచ్చింది సార్. నేను ప్రెస్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు పెట్టలేదు సార్, తీసి ఇచ్చి పంపించేస్తున్నారు సార్. మా ఆయన్ని ఇచ్చి పంపించేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోతే డాక్టర్ సార్ చూసి, లేదు ప్రాణం ఎప్పుడో పోయింది, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు సార్. తెచ్చి ఇంటి దగ్గర అంబులెన్స్ పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు సార్, 3 టీచర్లు. మళ్ళీ నేను అడిగినాను సార్ ఏం జరిగింది సార్ అని హెచ్ఎంని అక్కడ అడిగితే, హెచ్ఎం ఏమన్నాడంటే, సార్ ఏం లేదు మేడం, ఏదో కొంచెం మీ సార్కి స్ట్రోక్ వచ్చినట్టు ఉంది అన్నాడు సార్. ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఇక్కడ పెడితే మా సంస్కారం ప్రకారము మా ముస్లిమ్స్ మత పెద్దలందరూ వచ్చి ఆ బట్టలు తీసి చూస్తున్నారు సార్. చూస్తే గాయాలు ఉన్నట్టు ఉండయి అనుకున్నారు. ఆలోగా వాళ్ళకి అనుమానం వచ్చింది సార్.
అనుమానం వస్తే సార్కి సిఐ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు సార్. చెక్ చేస్తే ఒళ్ళంతా గాయాలు సార్. వాళ్ళు నన్ను అడిగినారు సార్, ఇవేమన్నా మచ్చలా ఏమన్నా అని అడిగినారు. మా ఆయనకి ఏం మచ్చలు లేవు సార్. ఆయనకు ఒళ్ళంతా బాగుంటుంది సార్. వాళ్ళంతా గాయాలు సార్. ఇక్కడ పిడిగుద్దలు, ఇక్కడ వేపుడు వెనకల అంతా నా వల్ల కాలేదు సార్. మొత్తం చంపేస్తున్నాడు సార్ కొట్టి. నేను హెచ్ఎంకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు సార్. హెచ్ఎం ఫోన్ తీయలేదు సార్, ఎవరు మాట్లాడలేదు. మన సిఐ సార్కి కంప్లైంట్ రాసిచ్చినాం సార్ మేము. రాత్రి నుంచి బండి అక్కడే ఉంది. మా ఆయన ఫోన్ కూడా నాకు ఇవ్వలేదు సార్. మా ఆయన ఫోన్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను ఫోన్ అడిగినా కూడా, ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడంలా. వాళ్ళు ఏం మ్యానిపులేట్ చేస్తున్నారో దేవుడికి తెలియాలి సార్. చనిపోయే ముందు మా ఆయన చెప్పాడు, ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ అని చెప్పి పంపిపోయాడు. మా ఆయన సార్ తన్నే సార్, మెట్ల మీద నుంచి దొల్లేసి తన్ని పెట్స్ లాగే సైడ్ ఉంటే కళ్ళ మీద ఇక్కడ కొట్టి చంపేస్తారంట సార్. మా ఆయన్ని అంత దారుణంగా హింసిస్తూ ఉంటే టీచర్లు ఏం చేస్తూ ఉన్నారు సార్. హెచ్ఎం ఏం చేస్తూ ఉన్నాను సార్, ఏం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ పిల్లల్ని కాపాడడానికి చూస్తున్నారు సార్. టీచర్లను కాపాడడానికి, హెచ్ఎంలను కాపాడడానికి, పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు సార్. దయచేసి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి డిఓకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాసిస్తున్నారు సార్. మా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సార్. నేను తీసి చూపిస్తాను. మా ఆయనకి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ఎటువంటి డిసీజెస్, అలర్జీస్ కూడా లేవు సార్ మా ఆయనకి. మా ఆయన చాలా హెల్తీగా ఉంటాడు సార్. చంపేస్తే హార్ట్ స్ట్రోక్ అని చెప్తాను సార్, అబద్ధం చెప్తారు వాళ్ళు. ఏంటి సార్, టీచర్లు ఉండి ఇట్లా చేస్తే టీచర్లకి ఎట్లా సార్? నేను టీచర్ ఉండి ఒక ఆడ మనిషిని ఇట్లా అన్యాయం చేస్తారా సార్ మీరు? ఏం హెచ్ఎంలు సార్, ఏం టీచర్లు సార్? నా జీవితం నాశనం చేసినారు సార్. నాది సార్, ఏం చేయాలి సార్? ఎస్పీ సార్ని, కలెక్టర్లని అందరినీ కూడా పోయి రకరకాలుగా లేనిపోని మీరు చెప్తానండి సార్ వాళ్ళు. సార్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్. నా భర్తకు న్యాయం చేయండి సార్. మా ఆయన మంచోడు సార్. మా ఆయన చాలా మంచోడు సార్. డ్యూటీ మ్యాన్ సార్ మా ఆయన. ఎవరికి ఏం అన్యాయం చేయడు సార్. ఎవరికి ఏం అన్యాయం చేయడు సార్. ఈరోజు రాయచోటి పట్టణంలో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు మరణించడం నిజంగా చాలా బాధాకరం. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సంక్షేమం కోరుతూ నిజంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది. ఈరోజు సభ్య సమాజం ఎలా పోతున్నది, ఎలా ముందుకు పోతున్నదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమాజంలో జరిగేటటువంటి ఇలాంటి చిరికవేచ చర్యలను మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. దీని మీద తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడు ఎలా మరణించాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, తర్వాత ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు అతన్ని కొట్టడం వల్ల చనిపోయినాడు. అక్కడ డిసిప్లైన్ అనేది చాలా కొదవబడింది. స్కూల్లో డిసిప్లైనే లేదు. హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి అపవాదులన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతున్నది. కాబట్టి ఇది లోతుగా పోలీసులు కానీ, తర్వాత మన ప్రభుత్వం కానీ లోతుగా విచారించి దోషులు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా దోషులను శిక్షించి తప్పనిసరిగా కుటుంబానికి మనం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ దిశగా అడుగులు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఉప విద్యాధికారి రాయచోటి డివిజన్. మన ఈ రియాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటిని పరామర్శించడానికి వచ్చాను. యాక్చువల్గా ఆమెతో ఏ పరిస్థితి ఏం జరిగింది అనేది కూడా ఆమెతో మరి కనుక్కోవడం జరిగింది. దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి దోషులపైన చర్య తీసుకోవడానికి నా పైన అధికారులకు రిపోర్ట్లు కూడా చేస్తాం. తదుపరి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో పిల్లలతోన తర్వాత టీచర్స్తో ఎంక్వైరీ చేస్తాం. నేను డిఓ గారు, ఎంఈఓ అంటే ఆర్జేడీ గారు కూడా వస్తారు. మరి భార్య గారు మీ దృష్టికి ఏ విషయాలు తీసుకొచ్చారు సార్? తర్వాత భార్య స్టూడెంట్స్ అటాక్ వల్లే చనిపోయినారనే చెప్తున్నారు. కాబట్టి దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ కేసు. ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ అయింది పోలీస్ స్టేషన్లో.
వాళ్ళు కూడా త్వరగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండే ఎఫ్ఐఆర్, వాళ్ళ దగ్గర ఉండే ఎంఎఫ్ఐసి రిపోర్ట్ ఏమైనా ఉంటే కూడా విల్ టేక్ ఇంటూ మరి కలెక్టర్ ఇది కూడా మేము హైయర్ అథారిటీస్కి తీసుకెళ్తాం. స్కూల్లో టీచర్స్ వచ్చేసి నిన్న గొడవ అయితే జరగడం అయితే వాస్తవమే. స్కూల్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను తర్వాత సార్ను కూర్చోబెట్టి క్షమాపణ కూడా చెప్పించామనేసి అక్కడ టీచర్లు తెలియజేశారు సార్. దాని మీద మీ దృష్టికి ఏమన్నా అంతే, ఇప్పుడు విచారణ చేస్తామండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కంటెన్షన్, హెడ్ మాస్టర్ కంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ ది స్టేట్మెంట్ గివెన్ బై ది డిసీజ్డ్ వైఫ్. కాబట్టి వీ విల్ కండక్ట్ బై డిస్క్రీట్ ఎంక్వైరీ. సార్, నేను షబ్బీర్ భాషా, నేను జిల్లా పరిషత్ కొత్తపల్లి స్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నేను 3:10 నేను 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేస్తుండగా కొంత విద్యార్థులు వచ్చి నన్ను పిలవడం జరిగింది. నేను 9వ తరగతికి పోయిన తర్వాత అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుడు కొద్దిగా ఘర్షపడినట్టు తెలిసింది. వాళ్ళని అడిగాను. నేను అడిగితే కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే టీచర్ కొట్టును పోయినప్పుడు పిల్లలు అడ్డం పెట్టినట్టు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది విద్యార్థులు సార్ను కొట్టారంటున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళ ఇద్దరు అబ్బాయిల అమ్మని పిలిచి మాట్లాడడం జరిగింది. పిలిచి మళ్ళీ సార్ను స్టాఫ్ను కూర్చోబెట్టాను. 3:40 వరకు సార్ గారు మా టీచర్లు మాట్లాడుతున్నారు బాగానే. 3:40 తర్వాత సార్ గారు చైర్ పైన కూర్చొని ఒకసారి కుప్పకూలారు. ఆ తర్వాత సెరిబ్రేట్ టాబ్లెట్ ఇచ్చాము. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకుపోయాం సార్. అక్కడ వెంటిలేటర్ సదుపాయం లేనందున జేపీఎస్ తీసుకుపోమన్నారు. అక్కడ పోయిన తర్వాత సార్ చనిపోవడం జరిగింది సార్. సరే, గొడవ పడినప్పుడు సార్ గారు స్పృహలో ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. మళ్ళీ అర్ధగంట సార్ ఆ స్టాఫ్ నుంచి కూర్చోబెట్టాము. సార్ మాట్లాడాడు, అర్ధగంట మాట్లాడారు సార్. వారి భార్య గారికి ఎవరు సమాచారం ఇచ్చారు సార్? నేను వాళ్ళ బావకు చెప్పాను సార్. నేను మీరు చెప్పండి ఎట్లా సార్, ఏ సార్ నంబర్ నా దగ్గర లేదు, వాళ్ళ బావకు చెప్పాను సార్. నేను సార్, నా పేరు రవిశంకర్. నేను కొత్తపల్లి ఉర్దూ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నిన్న 2:30 అరౌండ్ 3 ఆ మధ్య సార్ 9th క్లాస్ ఉర్దూ మీడియంలో క్లాస్ టీచింగ్ చేస్తున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో అక్కడ టీచరు ఏదో పని మీద కింద స్టాఫ్ రూమ్లోకి రావడం జరిగింది. ఆ గ్యాప్లో పిల్లలు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే చనిపోయారని అన్నాడో ఆయన మహమ్మద్ ఎజాజ్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలోకి పోయి పిల్లలను మందలించడం జరిగింది. క్లాస్ ఎట్లా టీచ్ చేయాలా, మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు కదా ఇది అని చెప్పి పిల్లల్ని అరిస్తే ఆ పిల్లలు వచ్చేసి ఇంకా ఆ పిల్లల్ని ఏదో ఒక 2 దెబ్బలు వేసినాడని క్లాసులో చెప్పడము. అయితే అది ఆ పిల్లలు అవమానంగా భావించి కొంతమంది విద్యార్థుల నుండి సమాచారం రావడం ఏంటంటే ఆ పిల్లలు కొట్టినారు సార్ను అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అదేం జరగలేదు సార్ అని చెప్పి అట్లా అంటున్నారు సార్. మీకున్న అంచనా ప్రకారం ఏం జరిగిండొచ్చు? నాకున్న అంచనా ప్రకారం అంటే నేను కొట్టిన సందర్భంలో నేను కింద ఆఫీస్ రూమ్లో ఉన్నాను. పిల్లలు వచ్చేసి నాకు చెప్పడం జరిగింది, సార్ గలాటా జరుగుతాను సార్ క్లాస్లో. అంటే నేను 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం లేకపోతే అప్పటికి గలాటా అయిపోయింది. సరే సర్దుబాటు చేసి అక్కడ సార్ని కిందికి ఆఫీస్ రూమ్లో కూర్చోండి అని చెప్పేసి నేను ఆయన కిందికి పంపడం జరిగింది. పిల్లలతో సర్దుబాటు ఎందుకు కొట్టినారు, ఒక టీచర్ని కొట్టడం ఇట్లా తప్పు కదా, మరి అట్లా తల్లిదండ్రుల తర్వాత గురువు కదా ఇంపార్టెంట్, మీరు అట్లా అది నేరం కదా అని చెప్పినాం. సరేలే సార్ మేము సార్ క్షమాపణ చెప్తామని చెప్పేసి ఆ పిల్లలు అన్నారు. సరే రండి అని ఇంకా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ పేరెంట్ని కూడా పిలిపించినాడు. వాళ్ళ పేరెంట్ని పిలిపించడంతో అందరూ కలిపి సార్కు క్షమాపణ చెప్పడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.